టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు టీమిండియా తన మూడో మ్యాచ్ని యుఎస్ఏతో ఆడుతోంది. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్లో అమెరికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ మొనాంక్ పటేల్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో ఆరోన్ జోన్స్ కెప్టెన్సీ చేపట్టాడు. మరోవైపు భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తుది జట్టులో మార్పులు జరుగుతుందని జోరుగా ప్రచారం జరగ్గా ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీంతో బరిలోకి దిగుతున్నామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. విన్నింగ్ కాంబినేషన్ మార్చే ఉద్దేశం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యుఎస్ఏ జట్టుకు మొదటి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బౌలర్ హర్షదీప్ సింగ్ మొదటి ఓవర్లోనే 2 వికెట్లు తీసి యుఎస్ఏని దెబ్బకొట్టాడు. ఓపెనర్ షయాన్ జహాంగీర్ని ఇన్నింగ్స్ మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూతో గోల్డెన్ డకౌట్ చేశాడు హర్షదీప్. ఆ తరువాత అదే ఓవర్ చివరి బంతికి ఆండ్రైస్ గౌస్ని కూడా అవుట్ చేశాడు. దాంతో 3 పరుగులకు యుఎస్ఏ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. యుఎస్ఏ బ్యాట్స్మెన్లు టీమిండియా బౌలర్ల దాటికి నిలబడలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. స్టీవెన్ టైలర్ 24, ఆరోన్ జోన్స్ 11, నితీష్ కుమార్ 27 పరుగులు చేసి ఒక మోస్తరు స్కోర్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ అదరగొట్టాడు. 4 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్లో పరుగులు తీయడానికి కూడా యుఎస్ఏ ఆటగాళ్లు భయపడ్డారు. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. దాంతో యుఎస్ఏ జట్టు 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దాంతో టీమిండియాకి 111 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. బౌలింగ్లో రాణించిన భారత జట్టు ఇప్పుడు బ్యాటింగ్లో సత్తా చాటాలి. ఇక పంత్, పాండే, దూబే నిలకడగా ఆడితే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచే అవకాశం ఉంది. యుఎస్ఏ బౌలింగ్ కూడా బలంగా ఉంది. కాబట్టి ఈ చేజింగ్ ఉత్కంఠభరితంగా సాగే ఛాన్స్ ఉంది. మరి తక్కువ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించి హ్యాట్రిక్ విజయంతో సూపర్ 8లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.